ఈ 'వెయ్యి పద్దాలు' మూవీ టైంలో తేజ గారితో వర్క్ చేసేటప్పుడు సో ఆయనతో ఎలా ఉండేది? యూజువల్‌గా అంటే ఇండస్ట్రీలో ఆ టైంలో మేము వినింది ఏంటంటే తేజ గారు సో హీరోయిన్స్‌ని కొట్టేవాళ్ళని, సో సీన్ సరిగ్గా రాకపోతే సో ఆయన చూపించే అగ్రెషన్ అనేది వేరు. అంటే టువర్డ్స్ మూవీ పట్ల ఆ డెడికేషన్ కానీ ఏం చేసినా కానీ ఆ సీన్ రాబట్టాలనుకునేవాళ్ళు. సో ఇట్లాంటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా? నాతో జరగలేదు, ఎందుకంటే నేను వచ్చిన స్కూల్ ఆఫ్ థాట్ ఐ థింక్ ఐఎమ్ వన్ ఆఫ్ హిజ్. ఇప్పుడు కూడా ఎక్కడ కలిసినా ఆల్సో వీఆర్ లైక్ వెరీ కోర్డియల్ బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ ద సిమిలర్ స్కూల్ ఆఫ్ థాట్. ఓకే. సి వెన్ యూ కమ్ ఫ్రమ్ గురుకుల్ సిస్టమ్ ఆర్ యూ వెన్ యూ వర్క్డ్, ఇది ఏమవుతుందంటే ఈ హీరోయిన్స్ ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ కానీ ఆయన ముందు వర్క్ చేసిన హీరోయిన్స్ వాట్ ఎవర్ ది స్టోరీస్ ఆర్, హీరోయిన్ మైండ్ సెట్ ఏంటంటే దే ఆర్ ఓన్లీ లైక్ మాస్టర్ జీ సెడ్. ఇప్పుడు మాస్టర్ జీ ఆల్సో ఈజ్ వెల్ నోన్ ఫర్ బీయింగ్ అబ్యూజివ్ ఆర్ షౌటింగ్ హీరోయిన్స్ ఆర్ ఈవెన్ హీరోస్ ఆన్ ద సెట్ బికాస్ దే కమ్ ఫ్రమ్ ఒక గురుకుల్ సిస్టమ్ నుంచి వచ్చారు అందరూ. ఒక గురు కింద ఎంతో సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని ఒక్క స్టెప్ రాంగ్ అయినా ఇక్కడ నుంచి చేతిలో ఉన్నది డైరెక్ట్ కాళ్ళకి వెళ్ళి పడుతుంది. అంటే టార్గెట్ అనేది మిస్ అవ్వదు. మైక్ అయితే లైట్ అయితే లైట్, అది చేతిలో ఏముందనేది కూడా చూడరు. ఏ ఇస్కో అని ఇలా టక్ అని వెళ్ళి అక్కడే పడుతుంది, వాళ్ళ నీకో కాళ్ళకో పడుతుంది, వాళ్ళకి ఓకే ఇంజరీ మాస్టర్ జీ కొట్టారు.